మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరినట్టుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 100 పడకల ఆయుష్ హాస్పిటల్ని మంజూరు చేయడం, ఆ 100 పడకల ఆయుష్ హాస్పిటల్ని పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మేరకు కేంద్రం నుంచి నిపుణులు ఇప్పటికి రెండోసారి కూడా రావడం, మొదటిసారి వచ్చినప్పుడు వారు కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం, ఆ అబ్జెక్షన్స్కి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత అదేవిధంగా ఆయుష్ డైరెక్టర్ గారు వారు వాటికి సంబంధించి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమాధానాలని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవతో మళ్ళా ఒక్కసారి ఢిల్లీ నుంచి నిపుణులు ఈరోజు వచ్చారు. మరి ఈరోజు మా నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. నడింపాలెంలో 15 ఎకరాల భూమిని ఇవ్వడానికి మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన స్థానిక నాయకులు, మరి ప్రజాప్రతినిధిగా నేను అందరూ కూడా అంగీకరించాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి నుంచి స్పెషల్ రిపోర్ట్ అక్కడికి వెళ్తుంది. సో బహుశా తొందరలోనే మనకు ఆయుష్ హాస్పిటల్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కొన్ని వాళ్ళు ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి, ఎందుకంటే 100 కోట్ల రూపాయలతో ఇక్కడ యోగా, ఆయుష్ రెండు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 2047 విజన్ ఉందో ఆరోగ్యాంధ్రకు సంబంధించినటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మేము మాటల ప్రభుత్వం కాదు, ఇది ఎప్పుడు కూడా చేతల ప్రభుత్వమే. మేము ఏదైతే చెప్పామో, మాకు ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క స్టెప్గా మేము ముందుకు వెళ్తున్నాం అన్నది ప్రజలు గమనిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయుష్ యోగా హాస్పిటల్ ఇక్కడ తొందరలోనే ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాం.